హాయ్ అండి, దిస్ ఈజ్ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీస్ బేకింగ్ డిలైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాక్లెట్ స్పాంజ్ కేక్. ఇది చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేయొచ్చండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఇంతకుముందు వీడియోస్లో వెనిలా స్పాంజ్ కేక్ని అలాగే వెనిలా కప్ కేక్స్ని చూసాం కదా. ఈరోజు చాక్లెట్ స్పాంజ్ని చూద్దాం. బీట్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్ని తీసుకొని 1/3 కప్ పెరుగుని అలాగే 1/3 కప్ ఆయిల్ని వేసుకొని షుగర్ని పౌడర్గా చేసుకొని 1/2 కప్ ప్లస్ 2 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా బీట్ చేసుకోవాలి. ఇవి బీట్ చేయడంలోనే కేక్ పర్ఫెక్ట్గా రావడం అనేది జరుగుతుందండి. ఆయిల్ కానీ షుగర్ కానీ ఎక్కడా ఉండకుండా పెరుగులో బాగా మెల్ట్ అయిపోయేటట్టు బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకునే ముందు జల్లెడ పెట్టుకొని 1 కప్పు మైదా, 1/2 కప్పు కోకో పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని వీటిని జల్లించుకోవాలి. ఇలా జల్లించిన తర్వాత వీటిని వెట్ ఇంగ్రీడియంట్స్లో మిక్స్ చేసే ముందు 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని స్పాచులాతో కానీ బెలూన్ విస్కర్తో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఓవర్ మిక్స్ చేయకూడదు. బ్యాటర్ తిక్కుగా అనిపిస్తే కాచి చల్లార్చిన పాలను 1/2 కప్పు వరకు యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ టిన్లో బటర్ పేపర్ వేసుకుని ఇప్పుడు దీంట్లో కేక్ మిక్సర్ని వేసుకుని బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు బ్యాటర్లో ఎయిర్ బబుల్స్ పోవడం కోసం కేక్ టిన్ ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసుకుని ప్రీహీట్ చేసుకున్న అవెన్లో కానీ ప్యాన్లో కానీ ఉంచి 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత బ్యాంబో స్టిక్ కానీ నైఫ్ కానీ గుచ్చి చూస్తే అవి కనుక డ్రైగా వస్తే మీకు కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కేక్ పూర్తిగా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఎడ్జెస్ని లూజ్ చేసుకొని మనం డీమోల్డ్ చేసుకుంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత చక్కగా టిన్కి ఎక్కడ అతుక్కోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత స్పాంజీగా వచ్చిందో. దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు స్పాంజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో తెలియాలి అంటే మీరు స్పాంజ్ని ఇలా ప్రెస్ చేసినప్పుడు కిందికి వెళ్ళిన పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేస్తే స్పాంజ్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇప్పుడు లేయర్స్ కట్ చేసి చూద్దాము కేక్ అన్నది ఎలా వచ్చిందో. ఈ స్పాంజ్ చాక్లెట్స్ కేక్స్ కోసం చాలా పర్ఫెక్ట్ రెసిపీ. మీరు ఐసింగ్ చేసినప్పుడు చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా అమేజింగ్గా ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా స్పాంజీగా, చాలా ఫ్లఫీగా ఉంది. మీరు ఈ కేక్ని చాక్లెట్ కేక్స్ ఫ్రాస్టింగ్స్లో ఎలాంటి ఫిల్లింగ్స్కైనా ఎలాంటి ఫ్రాస్టింగ్కైనా యూజ్ చేయొచ్చు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను అయితే ఈ కేక్ని ఇప్పుడు నేను ఎలాంటి ఫ్రాస్టింగ్ చేయకుండా పిల్లలకి నచ్చే ఒక మంచి రెసిపీని దీంతో మీకు చేసి చూపిస్తాను. అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఎపిసోడ్లో. మరి నెక్స్ట్ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు. మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ బేకింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.